రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన ప్రాంతమైనటువంటి అచ్చంపేట నియోజకవర్గం కల్వకుర్తి అదేవిధంగా జడ్చర్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకి కొడంగల్ వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకున్నటువంటి దశాబ్దాలుగా చెప్పుకున్న కొడంగల్ నియోజకవర్గానికి కూడా మహర్దశ పట్టడుంది. సుమారు 3700 కోట్లతోని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ శంకుస్థాపన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి 4 లైన్ల రోడ్డు వచ్చేందుకు ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించడం జరిగింది. నితిన్ గడ్కరీ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి 4 లైన్ల రోడ్డుని ఇచ్చేందుకు ఆయన అంగీకరించడం జరిగింది. మిత్రులారా, నిజంగా ఈ కల్వకుర్తి ప్రాంతం ఏ జన్మలో అంటే ఈ కల్వకుర్తి ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి గెలవనప్పటికీ కూడా, ఎందుకంటే అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టినప్పటికీ కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పుట్టిన కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక పరిచయాలు ఉన్నాయి. ఈ ఒక విధంగా చెప్పాలంటే అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో పెరిగి జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎంపీగా మల్కాజిగిరి ఎంపీగా ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయికి చేరడం జరిగింది. అనంతరం కొడంగల్ నియోజకవర్గం నుంచి మళ్ళోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా, ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర రంగాల్లో అన్నింటిలో కూడా వెనుకబడిన జిల్లా. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ వచ్చి ఇక్కడ పాలమూరు ఎంపీగా గెలిచిన ఈ తెలంగాణ ప్రజల అనేక రాష్ట్రాలు తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించి అనేక జిల్లాలు అభివృద్ధి చెందిన ఈ పాలమూరు జిల్లా మాత్రం తలరాత మాత్రం మారలేదు. ఈ ప్రాంత ప్రజల తలరాతలు మారలేదు. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేందుకు అడుగులు పడుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు కావస్తున్న ఈ తరుణంలోనే కొడంగల్ నియోజకవర్గానికి సుమారు 3,500కు పైగా కోట్లతోని అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొట్టమొదటిసారి ఆయన సొంత నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కల్వకుర్తికి వస్తే కూడా భారీ మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళడం ఖాయం. అది త్వరలోనే ఉండే అవకాశం ఉంది. అయితే కల్వకుర్తికి రాకముందే ఆయన ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి 4 లైన్ల రోడ్డును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోవడం ఈ ప్రాంత ప్రజలకు శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఒకసారి వార్త చూస్తే త్రిపుల్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా, జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం, భూసేకరణ విధానపరమైన ప్రక్రియను వేగవంతం, 200 కోట్ల యూటిలిటీస్ తరలింపు భారం భరిస్తామంటూ గడ్కరీ పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతి ఇవ్వండి. రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జాతీయ రహదారుల సంస్థ NHAI అధికారులను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీంతో చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డిని కలుపుతూ 182 కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ త్రిపుల్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే త్రిపుల్ ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి త్రిపుల్ అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణకు అనుమతులతో పాటు పలు కీలకమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర రహదారుల జాబితాను గడ్కరీకి అందజేశారు. వాటిని జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
త్రిపులారు ఉత్తర భాగం చౌటుప్పల్, భువనగిరి, తూప్రాన్, సంగారెడ్డి, కంది పరిధిలో కరెంటు స్తంభాలు, భవన తదితర వనరుల తరలింపునకు సంబంధించిన తొలగింపు వ్యయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ జరిగింది. 10 నెలల క్రితం యుటిలిటీస్ తరలింపు భారాన్ని 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ NHAI అధికారులు స్పష్టం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొందని సీఎం రేవంత్ వివరించారు. తమ సర్కారు ఏర్పాటయ్యాక ఈ వ్యయాన్ని భరిస్తామంటూ NHAIకి లేఖ పంపినట్లు గుర్తు చేశారు. దీనిపై గడ్కరీ NHAI అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మెలిక పెట్టిందెవరు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయాలు సంబంధిత రాష్ట్రాలకు సగం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్రిపులార్ యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. త్రిపులార్ భూసేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలకు పెంచడం, హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డును 4 వరుసల రహదారిగా విస్తరించడం, కీలక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడంపై రేవంత్ చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF నిధులు మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని రేవంత్ కు సూచించడం జరిగింది. ఈ రోడ్లను అప్గ్రేడ్ చేయాలని రేవంత్ రెడ్డి ఏ అంశాలను కేంద్ర మంత్రికి చెప్పడం జరిగిందని ఒకసారి మనం గమనిస్తే, మరికల్ నారాయణపేట రామసముద్ర 63 కిలోమీటర్లు, పెద్దపల్లి కాటారం 66 కిలోమీటర్లు, పుల్లూరు అలంపూర్ జటప్రోలు పెంట్లవల్లి కొల్లాపూర్ లింగాల్ అచ్చంపేట డిండి దేవరకొండ మల్లెపల్లి నల్గొండ 225 కిలోమీటర్లు, వనపర్తి కొత్తకోట గద్వాల మంత్రాలయం 110 కిలోమీటర్లు, మన్నెగూడ వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బీదర్ 134 కిలోమీటర్లు, కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్ల 165 కిలోమీటర్లు, ఎర్రవెల్లి క్రాస్ రోడ్ గద్వాల రాయచూర్ 67 కిలోమీటర్లు, గద్వాల పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ కిష్టంపేట కల్వకుర్తి మోరంచపల్లి రామప్ప దేవాలయం జంగాలపల్లి 164 కిలోమీటర్లు, ఇక సారపాక ఏటూరు నాగరం 93 కిలోమీటర్లు, గుద్దెడ కుమరవెల్లి యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్ 63 కిలోమీటర్లు, ఇక జగ్గయ్యపేట వైరా కొత్తగూడెం 100 కిలోమీటర్లు, సిరిసిల్ల వేములవాడ కోరుట్ల 65 కిలోమీటర్లు, భూత్పూర్ నాగర్ కర్నూల్ మున్ననూర్ మద్దిమడుగు గంగలకుంట సిరిగిరిపాడు 166 కిలోమీటర్లు, కరీంనగర్ రాయపట్నం 60 కిలోమీటర్లు. ఈ దీంట్లకు సంబంధించి రేవంత్ రెడ్డి అనేక విషయాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, జడ్చర్ల, షాద్నగర్, ఆమన్గల్ తదితర పట్టణాలన్నీ కూడా అభివృద్ధి కావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావించాలి ఖచ్చితంగా. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయనకి మరింత వెయిటేజ్ ఉంటుంది. సొంత జిల్లాలో ఎంపీ 2 అభ్యర్థులు గెలవడం జరిగిందంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కానీ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా ఈయన పైన పైచేయి సాధించకుండా ఈయన ఎన్నికల్లో ఎక్కడ ఈయన సొంత ప్రాంతాల్లో కూడా గెలిస్తే, ఈయన అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా ఆయన పార్టీలో ప్రాబల్యం ఉంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పనులు చేయించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది.